ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 2వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శనివారం. తిథి సప్తమి. తెల్లవారుజామున 3:34 వరకు. నక్షత్రం విశాఖ. ఉదయం 10:32 వరకు. అమృతకాలం రాత్రి 12:34 నుంచి 2:12 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:39 నుంచి 4:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:31 నుంచి 8:06 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:32. సూర్యాస్తమయం సాయంత్రం 6:18. ఈరోజు విశేషం సప్తమి శనివారం. శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం. కోరిన వారికి కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు, ఏడు కొండలవాడు. తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తుల ఆపదల నుంచి రక్షించే ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. మన జీవితంలో శనిదేవుడి ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాం. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు. ఆ శ్రీనివాసుని కృపతో పాటు శని దోషం కూడా పోవాలంటే 7 శనివారాలు పూజ చేయాలి. ఒకవేళ ఆడవారు చేస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఆపారో అక్కడ నుంచి చేస్తే సరిపోతుంది. మరి ఆ పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం ఉదయాన్నే లేచి దేవుడి గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా బియ్యపు పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటిపండు వేసి కలిపి చపాతీలా చేసి దానిని ప్రమిదలా చేయాలి. ఈ ప్రమిదలో 7 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ఆవు నెయ్యి వేసి వెలిగించాలి. అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకోజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా చేస్తే గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుంటుందని నమ్మకం. అలాగే శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు రాహుకాల సమయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం, శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తే శని రాహుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఇష్ట కార్యాలు త్వరగా పూర్తి చేస్తారు. మంచి ఆరోగ్యంతో ఉత్సాహంగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దినదినాభివృద్ధి మీ సొంతమవుతుంది. క్రమ పద్ధతిలో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. గత కాలం కంటే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో బాగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి చిన్న వ్యాపారులకు లాభాల సూచన కనపడుతుంది. వృత్తిపరంగా కొన్ని మెరుగైన మార్పులను చూస్తారు. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందుతారు. మీరు చేసే పనిలో ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఓపికతో వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. కామర్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లలు విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. 2వ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొందరి సహకారంతో అదృష్టవంతులవుతారు. సంకల్ప శక్తితో ఒక నూతన కార్యాన్ని మొదలు పెడతారు. భవిష్యత్తు శుభదాయకంగా ఉంటుంది. నలుగురిని కలుపుకుంటూ వెళ్తే విజయం సులభమవుతుంది. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. వివాద సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్నవారు మీ వ్యాపారంలో మంచి లాభాలను, వృద్ధిని చూస్తారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అవసరాలకు బ్యాంకు నుంచి రుణం పొందుతారు. విద్యార్థులు కొంచెం ఎక్కువ శ్రమ పడితే మంచి లాభాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీరు కోరుకున్న సంస్థలో ప్రవేశాలు లభిస్తాయి. విహారయాత్రకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభించగానే ఆటంకాలు పెరుగుతాయి. ఒక పెద్ద సంస్థ నుంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
ఆకస్మిక పరిణామాలను చూస్తారు. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఎవరికి ఏ విషయంలోనూ ఎక్కువ హామీలు ఇవ్వవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. ఇంటి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విష్ణు ధ్యానం శ్రేయస్సును పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొన్ని భయాలు వెంటాడుతాయి. నిదానంగా ఆలోచిస్తే శాంతి లభిస్తుంది. కొందరి మాటల వల్ల ఇబ్బంది ఏర్పడినా అంతిమంగా మంచే జరుగుతుంది. బాగా శ్రమ చేయడం మంచిది. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. బంగారు భవిష్యత్తు ఉంటుంది. జ్ఞానం పెరుగుతుంది. పనుల్లో స్పష్టత వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. మానసిక ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. మీ ఆహార విషయాలలో జాగ్రత్తగా ఉంటే మంచిది. లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆర్థికంగా కూడా వాహనం ఖర్చులు పెరుగుతాయి. ఇంటి మరమ్మతుకు సంబంధించిన పనులను చేపడతారు. ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి. డబ్బు విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధమైన హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. శనిదేవుని ఆరాధన చేయడం మంచిది. సూర్యారాధన అవసరం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు మనసు పెట్టి చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. పట్టుదలే కార్యసిద్ధినిస్తుందని గుర్తించండి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తులతో కాలక్షేపం చేయండి. దానివల్ల మనశ్శాంతి లభిస్తుంది. స్వేచ్ఛాభావాలతో నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. మనసు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. కెరియర్ పరంగా బాగానే ఉంటుంది, కానీ కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉంటాయి. సహనంతో మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటే ఈరోజు మంచి జరుగుతుంది. మీ ఉద్యోగ మార్పు వలన విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సొంత ఇల్లు కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. కొత్త ప్లాటును సమకూర్చుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ప్రవేశించే సూచనలు కనపడుతున్నాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ప్రేమ వ్యవహారాలలో పెద్ద మార్పులేమీ సంభవించవు. శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు సత్వర విజయం లభిస్తుంది. కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ధైర్యం రక్షిస్తుంది. ఉత్సాహంగా ఆలోచించండి. ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయి. తెలివిగా వాటిని పరిష్కరించాలి. ఇంట్లో వారితో ప్రతి విషయం చర్చించండి. అనుమానం కలిగించే అంశాలు తలదూర్చవద్దు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పెళ్లి సంబంధ ప్రయత్నాలు మొదలు పెడతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో భార్య పిల్లల సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ పెడితే రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యపరంగా మీకు మంచి సమయం ఉంటుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మీరు ఈ సమయంలో వాటి నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. లక్ష్మీ పూజ ఉత్సాహాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుత కాలం నడుస్తోంది. ఏదనుకుంటే అది సిద్ధిస్తుంది. ప్రయత్న లోపం రానియకండి. కృషి ఫలిస్తుంది. తోటి వారిని సంప్రదిస్తూ ముందుకు సాగండి. ఏ విషయంలోనైనా స్పష్టత వచ్చాకే మాట్లాడండి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
అభినందనలు అందుకుంటారు. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. తెలియని వ్యక్తుల మాటలను తొందరపడి అస్సలు నమ్మకూడదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఇంట్లోనూ బయట విషయాల్లోనూ కాస్త చికాకులు కలుగుతాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మీరు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. మీ పెట్టుబడులపై మంచి రాబడిని ఆశించవచ్చు. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. వీరికి ఏకాగ్రత, చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పిల్లల చదువు విషయంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. పెండింగ్లో ఉన్న ఆస్తి సమస్య మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సహకారంతో ఆర్థికంగా కలిసి వస్తుంది. కొన్ని సమస్యల కారణంగా ఇంట్లో చికాకులు బయలుదేరుతాయి. బంధువులతో విభేదాలు కలుగుతాయి. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులు చదువులో ఇంకాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. ఎవరికి ఏ విధంగా హామీలు ఇవ్వవద్దు. సాయినామం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశివారు ఈరోజు మంచి మనస్సుతో పనిచేసి ప్రశంసలు పొందుతారు. సత్వర విజయం సిద్ధిస్తుంది. ఎవరితోనూ విరోధాలు వద్దు. సంకల్పం నెరవేరుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి. అవసరాలకు మించిన ఖర్చు ఎదురవుతుంది. శుభయోగాలు ఉన్నాయి. ఒక మంచి పని చేస్తారు. మిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే ఆలోచనలు చేస్తుంటారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి విదేశీ సంస్థల ఉద్యోగ అవకాశంపై పిలుపు వస్తుంది. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. కుటుంబ పరంగా మీ సంతానం లేదా పెట్టుబడికి సంబంధించి మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉంటాయి. నష్టానికి తగ్గించడానికి తక్కువ మాట్లాడడం లేదా తక్కువ వాదించడం మంచిది. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా వారి పనిలో విజయం లభిస్తుంది. వ్యాపారస్తులకు అమ్మకాలు, ఆదాయం పెరుగుతాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కలిసి వస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. పిల్లల్లో ఒకరికి స్వల్పంగా అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులను కలిసి హాయిగా కాలక్షేపం చేస్తారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ పడితే రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. దుర్గా ధ్యానం మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు కార్యసిద్ధి పొందుతారు. ఆత్మీయుల సూచనలు పాటించండి. శుభ ఫలితం ఉంటుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. మనశ్శాంతి లభిస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ధన లాభం ఉంది. మనోబలంతో ముందుకు సాగండి. అతి త్వరలో అదృష్ట ప్రాప్తి ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులపై ధనలాభానికి అవకాశం ఉంది. సంపాదనకు ఇది అన్ని విధాల అనుకూలమైన సమయం. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వాహన ప్రయాణాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆదాయం బాగుంటుంది కాబట్టి డబ్బు ఖర్చు అయినప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది రాదు. కుటుంబ పరంగా బాగుంటుంది. మీ సంతానం మంచి విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ జీవిత భాగస్వామి సహకారం వలన కొన్ని ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి సమయం ఉంటుంది. మీరు భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే మీ భాగస్వామి కారణంగా కొంత ఆర్థిక వృద్ధి ఉంటుంది. మీ వ్యాపారంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలోనే పెళ్లి కుదిరి పెళ్లి పీటలు ఎక్కుతారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు చదువులో సులభంగా మంచి మార్కులు సాధిస్తారు. వైద్యులు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్టకాలం నడుస్తోంది. బ్రహ్మాండమైన విజయం ప్రాప్తిస్తుంది. ఎటు చూసినా శుభమే గోచరిస్తుంది. మానవ ప్రయత్నం తగినంత ఉంటే చాలు. ఫలితాలు చాలా ఉన్నతంగా ఉంటాయి.
విఘ్నాలు ఉన్నా అవి ఏమీ చెయ్యవు. గృహయోగం, వాహన సౌఖ్యాలు ఉంటాయి. శత్రువులపై విజయం సిద్ధిస్తుంది. సంపాదన పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొనడం వలన గౌరవ మర్యాదలు, గుర్తింపు వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. మొదట మీకు కళ్ళు, నోటికి సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీరు ఈ సమస్యల నుంచి బాగా కోలుకుంటారు. కుటుంబాల వారీగా చూస్తే ఈ మాసంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను కలుసుకుంటారు. మీ కుటుంబాల్లో వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు మంచి సంపాదన ఉంటుంది. వ్యాపార విస్తరణకు ప్లాన్ చేసేవారు ఆ పని మొదలు పెడతారు. అంతేకాకుండా చదువు ద్వారా మంచి గుర్తింపు పొందుతారు. చదువు విషయంలో గతంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. పనిలో కొద్దిగా శ్రమ, ఒత్తిడి కలిగే సూచనలు ఉన్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆడపిల్లల వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. శని దేవత ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు ఇస్తుంది. ఇష్ట దేవత ఆరాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశివారు ఈరోజు ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. విజయం రావాలంటే మీరు చేసే పనుల్లో శ్రద్ధ పెంచండి. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యుల సూచనలు తప్పనిసరిగా పాటించండి. వ్యాపార లాభాలు ఉన్నాయి. చెడును ఊహించవద్దు. ఇంట్లో వారి సలహాలు పనిచేస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. మీ మంచితనం, దయాగుణమే ఈరోజు మీకు కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరడానికి పిలుపు అందుతుంది. బాగా శ్రమ మీద పనులు పూర్తవుతాయి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. కెరియర్ పరంగా బాగుంటుంది. కానీ అధిక పనిభారం, కొన్ని ప్రయాణాలు సూచిస్తున్నాయి. ఉద్యోగంలో బదిలీ లేదా స్థాన మార్పుకు దారితీసే అవకాశం ఉన్నందున మీ పై అధికారులతో వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు మంచి రికవరీలు ఉంటాయి. చిన్న స్వల్పకాలిక పెట్టుబడులు పెట్టవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు, అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో కొన్ని విభేదాలు తొలగుతాయి. కోర్టు కేసులు నెమ్మదిగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాలలో ఎదురుచూపులు తప్పవు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మంచి శుభకాలం జరుగుతుంది. కోరికలు సిద్ధించడానికి అనువైన సమయం ఇది. ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలి. ఇష్టకార్య సిద్ధి. ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత ఉన్నత స్థితికి ఎదుగుతారు. జ్ఞాన విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి. సమాజానికి ఉపయోగపడే అంశాల మీద దృష్టి పెట్టండి. శక్తికి మించి కృషి చేయండి. బ్రహ్మాండమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది. స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్యం, ఆదాయం విషయాల్లో ఎటువంటి లోటు ఉండదు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వాయిదాలు ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. అన్ని విషయాల్లో స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. తెలియని విషయంలో జోక్యం చేసుకుని అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కానీ అదే సమయంలో మీరు ఎక్కువ అనవసరపు ఖర్చు చేస్తారు. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇరుగు పొరుగు నుంచి కొన్ని చికాకులు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులకు సాధారణ సమయం ఉంటుంది. ఆశించిన ఫలితాలను సాధించడానికి కష్టపడడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. నమ్మకం పెట్టుకున్న స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇష్టదేవతా దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి జయావకాశాలు పెరుగుతాయి. లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపు చేయండి. మంచి వార్తలు శక్తినిస్తాయి.
భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ప్రయత్నపూర్వక విజయం లభిస్తుంది. కలహాలకు దూరంగా ఉండండి. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగండి. ఈరోజు స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. స్థలం కానీ ఇల్లు కానీ కొనే ఆలోచన చేస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం దొరుకుతుంది. వివాహ సంబంధం కుదురుతుంది. రుణ బాధలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. తెలియని వ్యక్తులతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. కామర్స్ విద్యార్థులు పరీక్షల్లో సులభంగా విజయం సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు కనపడుతున్నాయి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు విజయం, ఆదాయం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మానసిక ఒత్తిడి, కోపం తగ్గించుకోవడం మంచిది. లేదంటే కుటుంబ సభ్యులతో వాదనలకు ఆస్కారం గోచరిస్తుంది. మీ మిత్రులు లేదా బంధువుల కారణంగా మానసిక ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.